రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేది తేలిపోయిందని ఆరోపించారు. ఈ రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనించారన్న జగన్ సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని ఫైర్ అయ్యారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, ఆయన అబద్ధాలకు, ఆయన డైవర్షన్ పాలిటిక్స్కు ఎన్నికలప్పుడు నేను కథ కూడా చెప్పా. ఒక ముసలి పులి బంగారు కడియం కథ ఎన్నికలప్పుడు కూడా బాగా నేను చెప్పేవాడిని. చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడం అంటే ఇదే అని చెప్పి కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటే. లోకల్ బాడీస్, త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరు